ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమం. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాచనపల్లి దుగ్గొండి మండలం విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. శ్రోతలకు నమస్కారం. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాచనపల్లి విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. మొదటగా భారతమాతను తలుస్తూ గీతం పాడడానికి వస్తున్నది 8వ తరగతి చదువుతున్న సంజన అవంతిక అష్టేక్ష. భారతమాత వందే 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 మాతరం, పుణ్యధరిత్రి వందే 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 మాతరం. భారతమాత వందే 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 మాతరం, పుణ్యధరిత్రి వందే 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 మాతరం. బాధలు మరిచి పూజలు చేత్తుం కైకొనవే తల్లి, వేదన విడిచి సాధన చేత్తుం కాపాడు మా జనని. బాధలు మరిచి పూజలు చేత్తుం కైకొనవే తల్లి, వేదన విడిచి సాధన చేత్తుం కాపాడు మా జనని. భారతమాత వందే 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 మాతరం, పుణ్యధరిత్రి వందే 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 మాతరం. ధర్మదాతలకు త్యాగ నిరతులకు పుట్టినది ఇల్లు, కర్మవీరులకు కళాకారులకు పెట్టినది పేరు. ధర్మదాతలకు త్యాగ నిరతులకు పుట్టినది ఇల్లు, కర్మవీరులకు కళాకారులకు పెట్టినది పేరు. భారతమాత వందే 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 మాతరం, పుణ్యధరిత్రి వందే 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 మాతరం. ధూర్తవాదము జాతివేదము మాసెను ఏనాడు, సత్యహింసల భరత కోయిల కూసెను ఈనాడు. ధూర్తవాదము జాతివేదము మాసెను ఏనాడు, సత్యహింసల భరత కోయిల కూసెను ఈనాడు. భారతమాత వందే 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 మాతరం, పుణ్యధరిత్రి వందే 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 మాతరం. నవ్య రూపము నాణ్యత తెలిసి నడిచెదవిక ముందు, శాంతి రూపమై దివ్య జ్యోతివై వెలుగుము మాయందు. నవ్య రూపము నాణ్యత తెలిసి నడిచెదమిక ముందు, శాంతి రూపమై దివ్య జ్యోతివై వెలుగుము మాయందు. భారతమాత వందే 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 మాతరం, పుణ్యధరిత్రి వందే 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 మాతరం. భారతమాత వందే 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 మాతరం, పుణ్యధరిత్రి వందే 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 మాతరం. చక్కని దేశభక్తి గేయం విన్నారుగా. కార్యక్రమంలో ఇప్పుడు విద్య వలన కలుగు జ్ఞానం మానవుణ్ణి మహోన్నతుడిగా చేస్తుంది అంటూ ప్రసంగించడానికి మన ముందుకు వస్తున్నది 10వ తరగతి చదువుతున్న నవ్యశ్రీ. మానవుని ఆచరణ నడవడిక వారి అంతర్యాల్లో ఉండే విశ్వాసంపై ఆధారపడి ఉంటాయి. విద్య విజ్ఞానమే విశ్వాసానికి గీటురాళ్ళు. మానవ అంతర్యాల్లో సక్రమమైన సమగ్రమైన సంపూర్ణమైన సదృఢమైన విశ్వాసం పొందాలంటే విద్య విజ్ఞానాలను వీలైనంత ఎక్కువగా ఆర్జించడం అత్యంత ఆవశ్యకం. అంతేకాకుండా విద్య విజ్ఞానాలు మనిషిని సంస్కరించి సంస్కారవంతుడిగా గొప్పవాడిగా చేస్తాయి. విద్య మానవులు ప్రగతికి వికాసాలకు రచబాటాలు పరుస్తుంది. మహోన్నతమైన మానవత విలువల్ని పెంపొందించి సభ్యత సంస్కృతి నాగరికతలకు పునాదులు నిర్మిస్తుంది. దీనికి భిన్నంగా అవిద్య మానవుణ్ణి అంధకార తిమిరంలో బంధించి ఆటవికునిగా అనాగరికునిగా తయారు చేస్తుంది. వినయాన్ని ఇచ్చేది విద్య. వినయము సంఘంలో గుర్తింపును ధనాన్ని ఆర్జించి పెట్టేది. ధనం కలిగిన విద్యావంతుడు ధర్మశీలుడు కావాలని భర్తృహరి సుభాషితం తెలియజేస్తుంది. కానీ ఈనాటి చదువుల ధ్యేయం కేవలం ఉద్యోగం పొందడమే అయి కూర్చుంది. అసలైన విద్య యొక్క ధ్యేయం మనసును మేధస్సును హృదయాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేదిలా ఉండాలి. కేవలం 4 రాళ్లు సంపాదించి పెట్టేదిలా కాదు. విద్య అనేది మానవుడిలో అణగారి ఉన్న జ్ఞాన సమృద్ధికి సంపూర్ణత చేకూర్చి ప్రత్యక్షంగా ప్రస్ఫుటింప చేసేదిలా ఉండాలి. గుణ సంపదను పెంచి మృగాన్నుంచి మానవుణ్ణి విడిగా నిలబెట్టేదిగా ఉండాలి. జీవన విలువలు డబ్బు సంపాదన అనే పరిధుల్ని దాటిపోవాలి. అసలైన విలువలు అధికార వ్యామోహపు పందాలో నడవవు, అత్యున్నత స్థాయిలో ఉంటాయి. విద్య అనేది విజ్ఞాన పరిధినే గాక సౌశీల్యాన్ని పెంచేదిగా కూడా ఉండాలి. నిజమైన చదువుకు ఈ రెండు కళ్ళ లాంటివి. ఇవి సాధించిన విద్యయే నిజమైన విద్య.
ప్రసంగం విన్నారుగా. ఇప్పుడు కార్యక్రమంలో భారతదేశం సకల సంపదలకు నిలయమని, అది ఒక దేవాలయం అంటూ పాడడానికి వస్తున్నది 9వ తరగతి చదువుతున్న అక్షర. ఇదే భారతదేశం సకల సంపద నిలయం, ఇదే భారతదేశం సకల సంపద నిలయం, ఇదో పుణ్య ప్రదేశం ఇది దేవాలయం, ఇదో పుణ్య ప్రదేశం ఇది దేవాలయం. ఇతిహాస వేద ఘోషలు వినిపించు విశ్వగీతం, సత్యధర్మ శాంతి ప్రేమలొలుకు పరమచరితం, త్యాగ నిరతి కేతనాలు ఎగరెను ఈ గాలిలో, సమత మమత సౌశీల్యం పారెను సలవేటిలో, ఈ నేల గాలి నీరు చందనం హరిచందనం. ఇదే భారతదేశం సకల సంపద నిలయం, ఇదే భారతదేశం సకల సంపద నిలయం, ఇదో పుణ్య ప్రదేశం ఇది దేవాలయం, ఇదో పుణ్య ప్రదేశం ఇది దేవాలయం, ఇదే భారతదేశం. ఈ దేశం ఈ దేహం అద్వైతం అభావం, మా శౌర్యం మా ధైర్యం సౌభాగ్యపు సింధూరం, వీరత్వపు జాలెలెగిసె రగిలెను ఈ ధూళిలో, జాతి కీర్తి గీతిక వినిపించు విను వీధిలో, మనలోనే అణువణువు అర్పితం సమర్పితం. ఇదే భారతదేశం సకల సంపద నిలయం, ఇదే భారతదేశం సకల సంపద నిలయం, ఇదో పుణ్య ప్రదేశం ఇది దేవాలయం, ఇదో పుణ్య ప్రదేశం ఇది దేవాలయం, ఇదే భారతదేశం. పాట విన్నారుగా. ఇప్పుడు కార్యక్రమంలో మన భవిష్యత్తు నాటకం వింటారు. ఇందులో రాము దీక్షిత్, రాజు యువరాజ్, మాస్టర్ సాయి దీక్షిత్, వ్యక్తులు కీర్తన, సంజన, అస్తేక్ష పాల్గొన్నారు. అరే రాజు, ఏంటిరా నీ చేతిలో? ఇదా, దీన్ని టైం మిషన్ అంటారు. టైం మిషనా? టైం మిషన్ అంటే? టైం మిషన్ అంటే దీనితో మనం భూతకాలానికి భవిష్యత్తు కాలానికి ప్రయాణం చేయవచ్చు. అయితే రాజు, మనం భవిష్యత్తు కాలానికి వెళ్దాం. ప్లీజ్ రాజు, 23వ శతాబ్దంలోకి పోదాం. ప్లీజ్ ప్లీజ్. అలాగే. అయితే మరి గట్టిగా కళ్ళు మూసుకో ఓ కాలజ్ఞాని, మమ్ముల్ని 23వ శతాబ్దంలోకి తీసుకువెళ్ళు. ఇదిగో రాము, వచ్చేసాం, కళ్ళు తెరువు. అలాగే. అరే రాజు, గొంతంతా పట్టేసినట్టుగా అవుతుందేమిరా? అబ్బా, గాలి రావడం లేదు. అవును, నాకు కూడా అలానే అనిపిస్తుంది, ఊపిరాడడం లేదు. అవును, వాళ్ళందరూ మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నారేమిటి? అవును కదా, ఉండు ఆమెను అడుగుదాం. ఏమండి, మీరంతా మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నారేమిటి? అలా అడుగుతున్నావేమిటి కొత్తగా? మీకు శ్వాస ఇబ్బందులు కలగడం లేదా? ఆ కలుగుతున్నాయి. మరి వెంటనే మాస్కులు పెట్టుకోండి. ఈ గాలిలో ఆక్సిజన్ తగ్గిపోయి విషవాయువులు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆక్సిజన్ మాస్కులు పెట్టుకోండి. అరే పదరా పద, అదిగో అక్కడ ఆక్సిజన్ మాస్కులున్నాయి, తెచ్చుకుందాం. పద పద. అంటే రాజు, 23వ శతాబ్దం వచ్చేసరికి భూమి అంతా విషవాయువులతో నిండిపోతుందన్నమాట. ఆక్సిజన్ తగ్గిపోతుందన్నమాట. ఎంత దారుణం! ఆక్సిజన్ మాస్కులతోనేనా మన బ్రతుకు? అన్నట్టే కదా, పద వెళ్దాం. అరే రాము, ఏంటి అందరూ అలా కంగారుగా పరిగెడుతున్నారు? అదే నాకు అర్థం కావడం లేదు. ఉండు ఆమెను అడుగుదాం. ఏమండి, ఒక నిమిషం ఆగండి. అలా పరిగెడుతున్నారు? ఏంటయ్యా అర్థం కానట్లు మాట్లాడుతున్నావు? పైకి చూడు, ఎలా నల్లగా మబ్బులు గమ్ముకొస్తున్నాయో. కాసేపట్లో వర్షం పడుతుంది. అయితే వర్షం పడితే పరిగెత్తాలా? నిజంగా నీకు తెలిసి అడుగుతున్నావా? వేరే గ్రహం నుంచి ఏమైనా ఊడిపడ్డావా? వర్షం అంటే మామూలు వర్షం అనుకుంటున్నావా? ఆమ్ల వర్షం అయ్యా, ఆమ్ల వర్షం. ఆ వర్షంలో తడిచావంటే ఒళ్ళంతా బొబ్బలెక్కుతాయి. మీరు పరిగెత్తండి. ఎంత దారుణం రాము! వర్షం అంటే సంతోషంతో గంతులేయడం పోయి భయంతో పారిపోయే దుస్థితి వస్తుందా? అవును రాజు, నిజంగా ఘోరం. సరే పద, మనం పరిగెత్తుదాం. ఆకలేస్తుంది, ఏదైనా హోటల్కు వెళ్ళి తలదాచుకుందాం. సరే పద. వేడివేడిగా ఏమి ఉన్నాయి? వేడిగా ఏమీ లేవు సార్. కావాలంటే ఉదయం చేసిన చపాతీలు ఉన్నాయి. మీకు వేడిగా కావాలంటే 1-2 గంటలు ఆగాలి. ఏంటి,
1-2 గంటలాగాల? ఎందుకు? ఎందుకంటారేంటి సార్, బయట చూసారా వర్షం పడుతుంది. ఆ వర్షం తగ్గి సూర్యుడు రావాలి. సోలార్ కుక్కర్లో వంటలు చేయాలి. ఇదేంటి, గ్యాస్ స్టవ్ లేదా? గ్యాస్ స్టవ్వా? అదెక్కడిది? నా చిన్నప్పుడు అనుకుంటుంటే విన్నాను, కానీ భూమిలో సహజ వాయువులు ఎప్పుడో అయిపోయాయి. ఇప్పుడంతా సోలార్ స్టవ్తోనే వంట. ఓరి నాయనో! అరే రాజు, నేనొక్క క్షణం కూడా ఇక్కడ ఉండనురా. పద పద, మన కాలానికి వెళ్ళిపోదాం. సరే, కళ్ళు మూసుకో, వెళ్దాం. ఓ కాలజ్ఞాని, మమ్మల్ని మా కాలానికి తీసుకువెళ్ళు. అమ్మయ్యా, ఎంత హాయిగా ఉందిరా. అయ్యా బాబోయ్, 23వ శతాబ్దం ఇంత భయంకరంగా ఉందిరా. ఏంటి రాము, దారుణం అంటున్నావు? నమస్కారం మాస్టారు. నమస్తే. ఏంటి మీ ముఖాలు చాలా ఆందోళనగా కనిపిస్తున్నాయి? రాజు దగ్గర టైం మిషన్ ఉంది సార్. దాంతో మేము 23వ శతాబ్దంకు వెళ్ళి వచ్చాం. అబ్బా, ఎంత భయంకరంగా ఉందనుకున్నారు? అవును మాస్టారు, స్వచ్ఛమైన గాలి లేదు, ఇంధనాలు లేవు, స్వచ్ఛమైన వర్షం లేదు. ఎందుకు మాస్టారు? ఎందుకేమిటి, మనం చేస్తున్న తప్పుదాలులే మనకే శాపంగా పరిణమిస్తున్నాయి. అడవులను నరికేయడం, పరిశ్రమలను, వాహనాలను ద్వారా విపరీతంగా కాలుష్యాన్ని వాతావరణంలోకి పంపడం ద్వారా మనకు ముందు ముందు స్వచ్ఛమైన గాలి లభించడం గగనమైపోతుందన్నమాట. అలాగే ఆమ్ల వర్షాలు కురుస్తున్నాయన్నమాట. ఎలా మాస్టారు, మా భవిష్యత్తు ఇంత ప్రమాదకరంగా ఉంటే ఎలా? దీనికి పరిష్కారం లేదా? మీలాంటి విద్యార్థులు ముందుకు రావాలి. ప్రజలలో చైతన్యం తీసుకురండి. చెట్లను బాగా పెంచండి. కాలుష్యాన్ని తగ్గించినట్లు ప్రజలను ఆలోచింపచేయండి. తప్పకుండా మాస్టారు, తప్పకుండా కాలుష్యంపై ఉద్యమిస్తాం. ఒక మంచి నాటకం విన్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో మన భారతదేశం అనేక శాస్త్రాలకు పుట్టినిల్లు, ప్రపంచానికి వేద జ్ఞానము అందించినది. ఇది జగతికే సింగారం అంటూ పాడడానికి వస్తున్నది 8వ తరగతి చదువుతున్న సంజన. ఇదే మన భారతం, ఇలలో పూలరథం, శక్తియుతం ముక్తిపదం మన విరిసిన మందారం. ఇది జగతికి సింగారం, ఇదే మన భారతం, ఇలలో పూలరథం, శక్తియుతం ముక్తిపదం మన విరిసిన మందారం. ఇది జగతికి సింగారం. రంగేదైనా, రూపేదైనా, తీరేదైనా, దారేదైనా. రంగేదైనా, రూపేదైనా, తీరేదైనా, దారేదైనా. ఏ వేషమైన భాషేదైనా, ఏ వేషమైన భాషేదైనా, నివసించే ఆ చోటేదైనా, మనిషికి వరసైనా కాకున్నా. ఇది మమతల బంగారం, ఇది జగతికి సింగారం. ఇదే మన భారతం, ఇలలో పూలరథం. ఇదే మన భారతం, ఇలలో పూలరథం. ఋషిముని జనము, దేవత గణము, వేద జ్ఞానమై వెలసిన వనము. ఋషిముని జనము, దేవత గణము, వేద జ్ఞానమై వెలసిన వనము. రామాయణము మహాభారతం, రామాయణము మహాభారతం, భాగవతము చూపిన పదము, సకల జనుల సుఖ జీవనయానం. ఇది విలువల మణిహారం, విశ్వానికి ఆధారం. ఇదే మన భారతం, ఇలలో పూలరథం. ఇదే మన భారతం, ఇలలో పూలరథం. అస్త్రం శస్త్రం, శాస్త్రం క్షాత్రం, అర్చనకై అర్పించడి పుష్పం. అస్త్రం శస్త్రం, శాస్త్రం క్షాత్రం, అర్చనకై అర్పించడి పుష్పం. ధర్మనిష్ట కలిగించిన దీపం, ధర్మనిష్ట కలిగించిన దీపం. త్యాగ నిరతి తిరుగాడడి రూపం, బ్రతుకే భారతికొక నైవేద్యం. ఇది వీరుల వ్యవసాయం, విను వీధుల కాషాయం. ఇదే మన భారతం, ఇలలో పూలరథం. ఇదే మన భారతం, ఇలలో పూలరథం. శక్తియుతం ముక్తిపదం మన విరిసిన మందారం. ఇది జగతికి సింగారం, ఇదే మన భారతం, ఇలలో పూలరథం.
పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు మన పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నది మనమేనంటూ హెచ్చరిస్తుంది 8వ తరగతి చదువుతున్న అష్టేక్ష. అవును, అంతా మన చేతల్లోనే ఉంది. పిట్టలు, పురుగులు, బాతులు, కోతులు, ఉసళ్ళు, మొసళ్ళు ఏమైతేనేం ఇసుమంత మేధస్సు లేకపోవచ్చు. తాము మానాన తాము బతుకుతూ ఉంటాయి. అయితే గీతే మరొకరి కడుపు నింపి కన్ను మూస్తాయి. అంతే తప్ప పిట్టల నోట మట్టి కొట్టాలని పాములనుకోవు, పాముల పుట్టల్ని కొల్లగొట్టాలని గద్దలనుకోవు. వేటి బతుకు వాటిది. తాము బతుకుతూ తక్కిన వాటిని బతుకనిస్తాయి. గూడు కోసం పుట్టి పెరిగే బిడ్డ కోసం దాచుకుంటాయే తప్ప దోచుకోవు. కాళ్ళు దువ్వుతాయే కానీ కాలుష్యం నింపరు. ఎవరు నేర్పారో వాటికి గతి తప్పని వెలుగుబాటును ఆచరించమని. పుడమి గడుపున పుట్టిన ప్రాణులేవి చేయజలని దారుణాలను మనం మాత్రమే ఎందుకు చేస్తున్నాం? మనుషులైనందుక, మేధస్సు ఉన్నందుక కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నాం. బంగారు గుడ్ల కోసం బాతునే చంపేసుకుంటున్నాం. ప్రకృతి ప్రళయగర్జన చేయకముందే, భూగోళం భస్మపట్టలం కాకముందే కళ్ళు తెరుద్దాం, కళ్ళు కడిగేద్దాం, రేపటిని కాపాడుకుందాం. అవును, నిజంగా అంతా మన చేతుల్లోనే ఉంది. కవిత విన్నారుగా. ఇప్పుడు కార్యక్రమంలో భారత స్వాతంత్ర పోరాటంలో స్త్రీలు కూడా ధైర్య సాహసాలు, త్యాగాలను చూపారని తెలియజేస్తున్నది 10వ తరగతి చదువుతున్న శ్రీజ. స్వాతంత్ర్యోద్యమంలో మహిళలు అప్పుడు ఇప్పుడు మహిళలు స్ఫూర్తిదాయకంగా ఉంటారు. అలాగే స్వాతంత్ర పోరాటంలో మహిళలు పాల్గొని మహిళలందరికీ ఆదర్శప్రాయులైనారు. స్త్రీలు ఎల్లప్పుడూ శక్తికి మూలం మరియు సమాజానికి ధైర్య సాహసాలు. భారత స్వాతంత్ర పోరాటంలో అనేక మంది పాల్గొన్న వారి ప్రముఖులైన మహిళా స్వాతంత్ర్యులందరి గురించి తెలుసుకుందాం. అన్ని సమానతలతో ధైర్యంగా పోరాడి భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో వారి పేర్లను సమర్థవంతంగా పొందుపరిచారు. రాణి లక్ష్మీబాయి. రాణి లక్ష్మీబాయి ఝాన్సీ రాణి అంటే వీరత్వానికి మరో పేరుగా మనం చెప్పుకుంటాం. భయం అనే పదానికి చోటే లేకుండా ఒంటరిగా బ్రిటిష్ సైన్యంతో పోరాడింది. లక్ష్మీబాయికి చిన్న వయసులోనే ఝాన్సీ రాజా గంగాధర్ రావుతో వివాహం జరిగింది. వారిద్దరూ ఒక కుమారుడిని దత్తత తీసుకున్నారు. కానీ గంగాధర్ రావు మరణం తర్వాత ఝాన్సీకి రాజుగా దత్తత కుమారుడిని అంగీకరించక ఝాన్సీని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆమె తన కొడుకుని వెనుక కట్టుకొని వీరోచితంగా పోరాడింది. అయితే ఝాన్సీకి లక్ష్మీబాయి చూపిన సాహసం అనంతరం స్వాతంత్ర పోరాటానికి ఝాన్సీలు రావడానికి తోడ్పడింది. బేగం హజరత్ మహల్. ఈమె కూడా స్వాతంత్ర సమరయోధులలో ప్రముఖురాలు. ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్నంత ధైర్య సాహసాలు ఈమెకు ఉన్నాయి. 1857 తిరుగుబాటులో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడానికి ముందుకు వచ్చారు. గ్రామీణ ప్రజలను చైతన్యపరిచేవారు. బ్రిటిష్ పాలకులను ఎదిరించి లక్నో ఆధీనంలోకి తెచ్చుకొని తన కుమారుడిని రాజుగా ప్రకటించారు. కిత్తూరు రాణి చిన్నమ్మ. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన కొద్దిమంది మహిళా పాలకులలో ఆమె ఒకరు. భర్త, కుమారుడు మరణించిన తర్వాత రాజ్య బాధ్యతను స్వీకరించింది. బ్రిటిష్ వారితో అనేకసార్లు పోరాడి తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి యుద్ధ రంగాలలో ధైర్యంగా పోరాడింది. అరుణా ఆసిఫ్ అలీ. ఈమె ఉప్పు సత్యాగ్రహంలో ప్రధాన పాత్ర పోషించారు. దాని వలన జైలు శిక్ష కూడా అనుభవించారు. క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించారు. స్వాతంత్ర్య పోరాటంలో మహిళలు ఎంత నిర్భయంగా ఉన్నారో అరుణా ఆసిఫ్ అలీని ఉదాహరణగా చూపిస్తారు. కస్తూరిబా గాంధీ. భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో చెరుగని పేరు కస్తూరిబా గాంధీది. ఆమె గాంధీ గారి సతీమణి. దక్షిణాఫ్రికాలో డర్బనీలోని ఫినిక్స్ సెటిల్మెంటులో చురుకైన పాత్ర పోషించారు. ఇండిగో ప్లాన్స్ ఉద్యమ సమయంలో పరిశుభ్రత, ఆరోగ్యం, క్రమశిక్షణ, చదవడం, రాయడం వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించడంతో కీలక ప్రయత్నాలు చేశారు.
లక్ష్మీ సెహగల్. సుభాష్ చంద్రబోస్ చేస్తున్న స్వాతంత్ర ఉద్యమానికి ప్రభావితమైన లక్ష్మీ సెహగల్ బ్రిటిష్ వారిపై పోరాడటానికి వచ్చారు. ఆమె అన్ని విధాలుగా బ్రిటిష్ వారితో పోరాడి చరిత్ర సృష్టించారు. స్వాతంత్ర పోరాటంలోనే కాదు, స్వాతంత్రం తర్వాత దేశాభివృద్ధిలో ఎందరో మహిళలు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. రాజకీయవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా, శాస్త్రవేత్తలుగా స్వాతంత్ర్య పోరాటంలోనే కాదు, స్వాతంత్రం తర్వాత దేశాభివృద్ధిలో ఎందరో మహిళలు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. దేశ రక్షణలో కూడా కీలకంగా మారారు. వారందరి స్ఫూర్తితో మహిళలు ఎదగాలని కోరుకుందాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళల సాధికారత కోసం మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కృషి చేస్తారని ఆశిస్తున్నాను. ప్రసంగం విన్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో ప్రకృతి సోయగాలను చూడడానికి 2 కళ్ళు చాలవని, చూసే హృదయం ఉండాలని తెలియజేస్తున్నది 8వ తరగతి చదువుతున్న సంజన. చెట్ల నాట్యంలో, మేఘాల పరుగుల్లో, సెలియేటి నడకల్లో, సూర్యకిరణాల తలతలలో, పిట్టల కిలకిల రావాల్లో, లేగదూడ కెంతుల్లో, చంటిపాప నవ్వుల్లో, కురిసే వాన జల్లుల్లో, రాలే నక్షత్రాల్లో, నీళ్ళలో గెంతే చేపల్లో, వాన చినుకుకి పరిమళించే మట్టిలో, పాముల బుసలోని గుసగుసల్లో, ఎగిసిపడే సముద్రపు అలల్లో, నిర్మలంగా ఆగిన చెరువు నీళ్ళల్లో, మొలకెత్తే గింజలో, పూసే పువ్వులో, కాసే కాయలో, పండే పండ్లలో, ప్రకృతి స్వరూపంలోని స్వభావం తట్టని ప్రదేశం లేదు. ఆస్వాదించే మనసు ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా అనంత విశ్వంలో అన్ని కోణాలు అద్భుతంగా కనిపిస్తూనే ఉంటాయి. కళ్ళు తెరిచి మనస్సు నిలిపి ప్రయత్నిద్దాం. కవిత విన్నారుగా. ఇప్పుడు కార్యక్రమంలో చివరిగా ఒక దేశభక్తి గేయాన్ని విందాం. పాడుతున్నది 9వ తరగతి చదువుతున్న బి అక్షర, డి అక్షర, కీర్తన, వర్షిత. నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే, కొలిచే దేవతలెందరూ ఉన్న తల్లి భారతి మనకొకటే. నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే, కొలిచే దేవతలెందరూ ఉన్న తల్లి భారతి మనకొకటే. కులాలు వర్గాలెన్నున్నా, భాషలు యాసలు ఎన్నున్నా, కులాలు వర్గాలెన్నున్నా, భాషలు యాసలు ఎన్నున్నా, పై పై భేదాలెన్నున్నా, మనలో ఏకత్వం ఒకటే. నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే, కొలిచే దేవతలెందరూ ఉన్న తల్లి భారతి మనకొకటే. రాముడు కృష్ణుడు రానా శివాజీ ఆదర్శాలు మనకొకటే, సుఖ దుఃఖాలు గెలుపోటములు శత్రుమిత్రులు మనకొకటే. రాముడు కృష్ణుడు రానా శివాజీ ఆదర్శాలు మనకొకటే, సుఖ దుఃఖాలు గెలుపోటములు శత్రుమిత్రులు మనకొకటే. విజయగాథల చరితొకటే, జీవన పద్ధతి మనకొకటే. విజయగాథల చరితొకటే, జీవన పద్ధతి మనకొకటే. మనసా వాచా క్రియ రూపమున దేశభక్తిలో మనకొకటే. నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే, కొలిచే దేవతలెందరూ ఉన్న తల్లి భారతి మనకొకటే. మట్టిని చెట్టును నీటిని గోవును తల్లిగా చూసే చూపొకటే, పూరి ద్వారక శబరిమల కేదారనాథుల పూజొకటే. మట్టిని చెట్టును నీటిని గోవును తల్లిగా చూసే చూపొకటే, పూరి ద్వారక శబరిమల కేదారనాథుల పూజొకటే. శ్రద్ధాభక్తులు మనకొకటే, శ్రేష్ఠ పరంపర మనకొకటే. శ్రద్ధాభక్తులు మనకొకటే, శ్రేష్ఠ పరంపర మనకొకటే. యుగ యుగాలుగా తరగని చెరగని భారత సంస్కృతి మనకొకటే. నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే, కొలిచే దేవతలెందరూ ఉన్న తల్లి భారతి మనకొకటే. ఈ జగమంతా కుటుంబమే అను విశాల హృదయం మనదొకటే, ప్రపంచ ప్రజల శాంతిని కోరే జీవన ధ్యేయం మనదొకటే. ఈ జగమంతా కుటుంబమే అను విశాల హృదయం మనదొకటే,
ప్రపంచ ప్రజల శాంతిని కోరే జీవన ధ్యేయం మనకొకటే. స్పందన సంవేదనలొకటే, ఆశయాకాంక్షలు ఒకటే. స్పందన సంవేదనలొకటే, ఆశయాకాంక్షలు ఒకటే. దేశమాతను జగద్గురుగా నిలిపే లక్ష్యం మనకొకటే. నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే. కొలిచే దేవతలెందరూ ఉన్న తల్లి భారతి మనకొకటే. కులాలు వర్గాలెన్నున్నా, భాషలు యాసలు ఎన్నున్నా. కులాలు వర్గాలెన్నున్నా, భాషలు యాసలు ఎన్నున్నా. పై పై భేదాలెన్నున్నా, మనలో ఏకత్వం ఒకటే. నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే. కొలిచే దేవతలెందరూ ఉన్న తల్లి భారతి మనకొకటే. ఇంతవరకు మీరు నాచినపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యానం నవ్యశ్రీ. ఇంతవరకు శ్రోతలు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాచనపల్లి దుగ్గొండి మండలం విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.